మా audibility check. Recording in progress. Yeah. మా స్నేహ స్పీకర్స్ లో కెమెరా ఆఫ్ చేశారు. ఒకసారి కెమెరా టర్న్ చేయాలి. కెమెరా టర్న్ చేయాలి. ఐ థింక్ కెమెరా ఏదైతే ఉందో అది స్టూడెంట్స్ వైపు టర్న్ చేయాలి, లేకపోతే టర్న్ చేయకపోయినా పర్లేదు. ఆడియో విజిబుల్ గా ఉందా లేదా అమ్మా? అక్కడ మీకు 2 ఆప్షన్స్. మీరు ఇండివిజువల్ ఫోన్స్ లో జూమ్ కనెక్ట్ అయినా అటెండ్ అవ్వచ్చు. కాకపోతే నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది అక్కడ. అందరూ ఒకే వైఫై కనెక్ట్ అయితే నెట్ స్లో వస్తుంది. సో కాబట్టి కొంతమంది క్లాస్ లో వినండి, ఆర్ కొంతమంది మీకు నెట్ ఉంటే ఫోన్ లో మీరు నెట్ కనెక్ట్ అయ్యి కూడా అటెండ్ అవ్వచ్చు. సరే. ఆడిబుల్ ఒకసారి ఆడిబిలిటీ చెక్ కన్ఫర్మ్ చేయండి అమ్మా. ఆడిబుల్ అంటే స్టార్ట్ చేసేద్దాం. ఆడిబిలిటీ చెక్. సరిపోతుంది. ఆడిబిలిటీ చెక్. ఆడిబుల్ ఒకసారి మీరు మాట్లాడండి అమ్మా, నాకు వినిపిస్తుందో లేదు చూద్దాం. ఎస్ సార్ అనండి ఒకసారి అందరూ. బాగా వినిపిస్తుంది, అసలు మీరు మాట్లాడవచ్చు, పర్ఫెక్ట్ వినిపిస్తుంది. రైట్ అమ్మా, స్టార్ట్ చేద్దాం. ఇంకా ఒకసారి రివైజ్ చేద్దాం. సండే వచ్చింది కాబట్టి మధ్యలో మర్చిపోయి ఉంటారు. వీకెండ్ ఎగ్జామ్ క్వశ్చన్ రాస్తారా అమ్మా అందరు? చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను, మీరు అందరూ భయపడతారేమో అని చెప్పేసి. సో వీకెండ్ రాశారు అని అనుకుంటున్నాను అందరూ. నెక్స్ట్ we have to start the session. Rename FM. ఏసీ తర్వాత చూద్దాం నన్ను. అందరు కేర్ఫుల్ గా పార్టిసిపేట్ చేయాలి. రివిజన్ చేద్దాం ఒకసారి. అందరు కేర్ఫుల్ గా పార్టిసిపేట్ చేయాలి. రైట్ సార్, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ డిఓఎల్? అందరు చెప్పాలి. డిఓఎల్ ఫార్ములా ఏంటి? సూపర్ అమ్మా. కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై EBIT. ఎక్సలెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ డిఎఫ్ఎల్? చెప్పాలి అందరూ. వాట్ ఈస్ ద ఫార్ములా డిఎఫ్ఎల్? EBIT డివైడెడ్ బై EBT. చూస్తున్నా మిమ్మల్ని అందరినీ, ఎవరు చెప్పట్లేదు. సో EBIT డివైడెడ్ బై EBT. What is the formula of combined leverage? So DOL into DFL సింపుల్ ఫార్ములా. రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు ఆబ్వియస్లీ ఏమొస్తుందో కాంట్రిబ్యూషన్ డివైడ్ బై EBT. ఇది ఫార్ములాస్. ఇవే మనం క్యాలిక్యులేట్ చేయమంటూ అడుగుతూ ఉంటారు. బట్ క్వశ్చన్ లో ఇప్పటి నుంచి ఏంటంటే మనం ఇప్పటి వరకు కాన్సెప్చువల్ గా నేర్చేసుకున్నాం. DOL అంటే ఏంటి, DFL అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే కొంచెం ట్విస్టులు పెడతాడమ్మ. ఇలా ఉంటే ఏంటి, ఇలా ఉంటే ఏంటి, ఇలా ఉంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇలా ఉంటే ఏంటి అని ట్విస్ట్ చేస్తూ ఉంటాడు.
ట్విస్టులు పెడుతూ ఉంటాడు క్వశ్చన్ ని. సో లైక్ దట్ అలాంటిదే ఇప్పుడు మనం చూడబోయే క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 15. 14th వరకు చేసాం కదా మనం. క్వశ్చన్ నెంబర్ 15 ఓపెన్ చేయండి అందరూ. క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15. Calculate the operating leverage, financial leverage, combined leverage. Calculate the operating leverage, financial leverage, combined leverage from the following data under situation 1 and situation 2 and plans A and B. చూసారా, ఇలా సిచ్యువేషన్ 1 అంటే ఇలా ఉంటే ఏంటి, ఇలా ఉంటే ఏంటి, A and B లో ఉంటే ఏంటి అన్నాడు. First they have an installed capacity of 4000 units. Installed capacity ఎంతమ్మా 4000 units అంట. So the installed capacity ఎంతమ్మా 4000 units. So installed capacity of 4000 units. సరే ఈ 4000 యూనిట్స్ ఇన్స్టాల్ కెపాసిటీ అంటే ఏంటి అసలు? కెపాసిటీ అంటే ఏంటమ్మా, వాళ్ళు ఎన్ని గూడ్స్ ప్రొడ్యూస్ చేయగలరు మాక్సిమం అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ రూమ్ ఉందమ్మా, స్ట్రెంత్ ఎంత 60, మాక్సిమం 60 మెంబర్స్ ని అకామిడేట్ చేయగలరు. సో ఇలాగే వాళ్ళు ఫ్యాక్టరీలో వాళ్ళ మాక్సిమం కెపాసిటీ ఎన్ని యూనిట్స్ అంటమ్మా 4000 యూనిట్స్ అంటే మాక్సిమం. అంటే ఇన్ని కంపల్సరీ చేయాలా లేదు, నేను మాక్సిమం ఇన్ని చేయగలను. మరి నేను ఎన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే 1000 ప్రొడ్యూస్ చేయొచ్చు, 2000 ప్రొడ్యూస్ చేయొచ్చు, 3000 ప్రొడ్యూస్ చేయొచ్చు, 4000 యూనిట్స్ కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు, మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. 5000 యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు అంటే నో, అయిపోయింది, కెపాసిటీ మీకు చేయలేము కదా. ఇప్పుడు మన క్లాస్ లో 10 మెంబర్స్ ని కూర్చోబెట్టొచ్చు, 20 మెంబర్స్ ని కూర్చోబెట్టొచ్చు, 60 మెంబర్స్ ని కూర్చోబెట్టొచ్చు, 100 మెంబర్స్ ని నో, సరిపోదు. అట్లా అది దాని మీనింగ్. యాక్చువల్ ప్రొడక్షన్ ఆఫ్ సేల్స్ 75%, కానీ వీళ్ళు 4000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయట్లేదంట, 75% వాడుతున్నారంట. ఇప్పుడు మన క్లాస్ 60 లేరు కదమ్మా, తక్కువే ఉన్నారు. ఇలాగే ఇప్పుడు 4000 ఇంటూ 75% ఎంత మాత్రమే చెప్పండి. యాక్చువల్ గానే వాడిన మాక్సిమం 4000, ఇప్పుడు 4000 ఇంటూ 75% ఎంతమ్మా 4000 ఇంటూ 75%. ఫస్ట్ బెంచ్ వాళ్ళు చెప్తే బాగా వినపడుతున్నారు, లేదా ఆన్లైన్ వాళ్ళు నాకు టైప్ చేయండి అమ్మా. ఆన్లైన్ వాళ్ళు టైప్ చేయండి, వాళ్ళు చెప్పింది కొంచెం లైట్ గా వినపట్లేదు. నా దగ్గర క్యాలిక్యులేటర్ లేదు. 3000 ఎగ్జాక్ట్లీ 3000 ఓకే, 3000 యూనిట్స్ అంటే వీళ్ళ ప్రొడక్షన్. మరి 4000 ఏంటి సార్ వాళ్ళ మాక్సిమం ప్రొడక్షన్. మా టైప్ కూడా చేయండి అమ్మా, నేను కన్ఫర్మేషన్ కోసం. ఆన్లైన్ వాళ్ళు అలా వింటే కుదరదు, టైప్ కూడా చేయాలి మీరు చాట్ బాక్స్ లో. సో నేను కన్ఫర్మ్ చేసుకుంటాను, ఆన్లైన్ వాళ్ళు టైప్ చేయాలి. ఒకళ్ళైనా ఆన్లైన్ వాళ్ళు టైప్ చేయాలి. రైట్. సో వాళ్ళ మాక్సిమం కెపాసిటీ 4000 సార్. మరి వాళ్ళు ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు సార్ అంటే 3000. వాళ్ళ మాక్సిమం కెపాసిటీ ఎంతమ్మా 4000, బట్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఓన్లీ 3000 యూనిట్స్. Selling price per unit is a 300. What is the selling price per unit? 300. What is the variable cost per unit? 150. What is the contribution per unit? 150. సో ఫిక్స్డ్ కాస్ట్ ఒకటే ఇచ్చాడా, సిచ్యువేషన్స్ ప్రకారం ఇచ్చాడు చూద్దామమ్మా. సిచ్యువేషన్ 1 లో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అంట 1,50,000. సిచ్యువేషన్ 2 లో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అంట 2 lakhs. దాని తర్వాత ఇంట్రెస్ట్ డీటెయిల్స్ ఇచ్చాడు ప్లాన్ ఏ ప్లాన్ బి లో. అంటే మళ్ళీ సిచ్యువేషన్ 1 సిచ్యువేషన్ 2 లో మళ్ళీ సిచ్యువేషన్ 1 లో ప్లాన్ ఏ ఉంటుంది, ప్లాన్ బి ఉంటుంది. సిచ్యువేషన్ 2 లో కూడా ప్లాన్ ఏ ఉంటుంది, ప్లాన్ బి ఉంటుంది. అంటే ఏంటమ్మా, సిచ్యువేషన్ 1 లో ప్లాన్ ఏ ఉంటుంది, ప్లాన్ బి ఉంటుంది. సిచ్యువేషన్ 2 లో ప్లాన్ ఏ ఉంటుంది, ప్లాన్ బి ఉంటుంది. అవి చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు చూద్దాం. ప్లాన్ ఏలో ఈక్విటీ 1 lakh, ప్లాన్ బిలో ఈక్విటీ 1,50,000. ప్లాన్ ఏలో డెట్ ఏమో 1 lakh, ఈక్విటీ ఏమో 1,50,000. టోటల్ 2 lakhs మళ్ళీ. ఎవరికి డెట్ ఎక్కువ ఉంది, ఏ ప్లాన్ లో డెట్ ఎక్కువ ఉంది? ప్లాన్ ఏ. ఇంట్రెస్ట్ రేట్ ఒకటే, ఊర్నే క్యాలిక్యులేట్ చేయడమ్మా. ఇంట్రెస్ట్ ఎంత ప్లాన్ ఏలో, ఇంట్రెస్ట్ ఎంత 20,000. ప్లాన్ బిలో ఇంట్రెస్ట్ ఎంత? ఓకే, సో 10,000. ఇది క్వశ్చన్. ఇప్పుడు నువ్వు ఏం క్యాలిక్యులేట్ చేయాలి? డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లెవరేజ్, డిగ్రీ ఆఫ్ ఫైనాన్షియల్ లెవరేజ్, కంబైన్డ్ లెవరేజ్.
అది క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ నువ్వు ఫార్మాట్ వేయాలి. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్, ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్, ఈబిటి. ఇది క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేయండి అమ్మా, క్యాలిక్యులేట్ చేయండి. సిచ్యువేషన్ 1 అండ్ సిచ్యువేషన్ 2, ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి రెండింటికి క్యాలిక్యులేట్ చేయండి. సిచ్యువేషన్ 1 అండ్ సిచ్యువేషన్ 2 కి క్యాలిక్యులేట్ చేయండి ఫస్ట్. తర్వాత దాన్ని తీసుకొని ఈబిఐటిని తీసుకొని ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి కి క్యాలిక్యులేట్ చేయండి. లేదా ఓవరాల్ గా ఫార్మాట్ మొత్తం ప్లాన్ ఏ ప్లాన్ బి కి వేసేద్దాం సార్ అంటే ఎక్కడి వరకు సేమ్ ఉంటుంది సార్? సిచ్యువేషన్ 1 సిచ్యువేషన్ 2 ప్లాన్ ఏ ప్లాన్ బి అంటే ఈబిఐటి వరకు సేమ్ ఉంటుంది. ఈబిఐటి వరకు సేమ్ ఉంటుంది. సో మనం ఏం చేద్దాం, ఒకే ఫార్మాట్ వేసేద్దాం మొత్తం వర్కింగ్ నోట్. సో స్టార్ట్ చేయండి అమ్మా. క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15. మీరు ఇప్పుడు రఫ్ నోట్స్ లో సిచ్యువేషన్ 1 లో ప్లాన్ ఏ ఉంటుంది, ప్లాన్ బి ఉంటుంది. సిచ్యువేషన్ 2 లో ప్లాన్ ఏ ఉంటుంది, ప్లాన్ ఏ ఉంటుంది. మొత్తం 4 ఆన్సర్స్ వస్తాయి. సో డిఓఎల్ 4 ఆన్సర్స్, డిఎఫ్ఎల్ 4 ఆన్సర్స్, కంబైన్ లివరేజ్ 4 ఆన్సర్స్. ఈ 4 చెప్పాలి నాకు. రఫ్ నోట్స్ లో ఎంసీక్యూ లాగా చేయాలి. స్టార్ట్. రఫ్ నోట్స్ లో ఎంసీక్యూ లాగా చేయాలి. స్టార్ట్ చేయండి అందరూ. క్వశ్చన్ డిస్ప్లే చేస్తాను, అందరు స్టార్ట్ చేయండి అమ్మా. ఒక్క నిమిషం, నేను ఈ లోపల డ్రాప్. హలో సార్. ఈ సిహెచ్పికి అని మెయిల్ ఉంటుంది కదా, అవును సార్. పాస్వర్డ్ ఏంటిదండి? ఒకసారి నాకు పెట్టు వాట్సాప్లో. హలో. ఓకే సార్. చేయాలి అందరూ.
ఈ రోజు అయ్యట్లేదు మరి. చేయాలమ్మా 15 క్వశ్చన్ చేయండి అందరూ. చేసిన వాళ్ళ ఆన్సర్ టైప్ చేయండి, లేదు చెప్పండి నాకు. సరే, నాకు క్వశ్చన్ చెప్తూ ఉండనమ్మా ఒకసారి. మెయిన్ నోట్స్, ఫేర్ నోట్స్ తీసుకున్నామా ఒకసారి, ఫేర్ నోట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 15, calculation of DOL, DFL and CL. DOL, DFL, CL. DOL, DFL, CL. First one, particulars. ఎవ్రీ టైమ్ యూ నీడ్ టు రైట్ అ ఫార్ములా. మళ్ళీ ప్రతి క్వశ్చన్ కి చెప్పట్లేదు, ప్రతిసారి ఫార్ములా రాసే స్టార్ట్ చేయాలి ఫార్మాట్. Situation 1, plan A, plan B. Situation 2, plan A, నాతో పాటు రాయాలి అందరూ. ప్లాన్ బి. ఇంకా 4 కాలమ్స్ వస్తాయి. యాజ్ యూజువల్ సేల్స్. సేల్స్ ఎంతమ్మా చెప్పాలి అందరూ. సేల్స్ ఎంత? సేల్స్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. 75% అంటే ఏం చెప్పారమ్మా మీరు? 75% అంటే 3000. సో 3000 యూనిట్స్ ఇంటూ ఈచ్ యూనిట్ 300 అంట. 3000 యూనిట్స్ ఇంటూ ఈచ్ యూనిట్ ఎంతమ్మా? 300. సేల్ ప్రైస్ ఎంత ఈచ్ యూనిట్? 300. 3000 యూనిట్స్ ఇంటూ 300, ఈచ్ యూనిట్ ఎంతమ్మా? 300. 3000 యూనిట్స్ ఇంటూ 300. 3000 యూనిట్స్ ఇంటూ 300. సార్ 3000 యూనిట్స్ ఇంటూ 300 ఎంతో చెప్పాలి క్యాలిక్యులేషన్? 9 lakhs. 9 lakhs. 9 lakhs. 9 lakhs. చేంజ్ లేదు, ప్రతి కేసులో ఒకటే అమౌంట్ 9 lakhs. మైనస్ వేరియబుల్ కాస్ట్ 3000 యూనిట్స్ ఇంటూ 150. 3000 యూనిట్స్ ఇంటూ 150. 4,50,000. 4,50,000. 4,50,000. 4,50,000. 4,50,000 మైనస్ చేయండి అమ్మా. ఏమొస్తుంది మీకు వేరియబుల్ కాస్ట్ తీసేస్తే? కాంట్రిబ్యూషన్ ఎంత? 4,50,000 రాసేయండి. 4,50,000. 4,50,000.
4,50,000. 4,50,000 minus fixed cost. మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. ఇక్కడ డిఫరెన్స్ ఉంది, జాగ్రత్తగా చూడాలి. సిచ్యువేషన్ 1 లో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 1,50,000. సిచ్యువేషన్ 2 లో 2 lakhs. సిచ్యువేషన్ 1 1,50,000. సిచ్యువేషన్ 1 1,50,000. ఇక్కడ 2 lakhs. 2 lakhs. సిచ్యువేషన్ 2 లో 2 lakhs. సిచ్యువేషన్ 2 లో 2 lakhs. తీసేస్తే మీకు ఏమొస్తుంది? EBIT 4,50,000 minus 1,50,000. 3 lakhs. 3 lakhs. 3 lakhs. ఇక్కడ 4,50,000 minus 2 lakhs. 2,50,000. 2,50,000 minus interest. మా 20% ఎంత వస్తుందమ్మా? 20% అంటే ఇక్కడ 20,000. 50,000 into 20,000 ఎంత? 20% ఎంతమ్మా? 20,000. 20,000. ప్లాన్ బి 10,000. ప్లాన్ ఏ ఎంతమ్మా? 20,000. ప్లాన్ బి ఎంతమ్మా? 10,000. EBT 2,80,000. ఇక్కడ 2,90,000. ఇక్కడ 2,30,000. 2,40,000. రైట్. సో 2,80,000, 2,90,000, 2,30,000, 2,40,000. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లెవరేజ్ ఫార్ములా ఏంటమ్మా? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై EBIT. చెప్పండి, ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చేసండి. కాంట్రిబ్యూషన్ ఎంత ఫస్ట్ కేసులో? 4,50,000 డివైడెడ్ బై EBIT ఎంతమ్మా? 3 lakh. ఎంత వచ్చింది? 1.5. సేమ్ ఇక్కడ కూడా అంతే అమ్మా. 4,50,000 డివైడెడ్ బై 3 lakhs. ఎంత వచ్చింది? 1.5. మా ఈ కేసులో 4,50,000 డివైడెడ్ బై ఎంత వస్తుంది చెప్పాలి అందరూ? 4,50,000 డివైడెడ్ బై 2,50,000 ఎంత వస్తుంది? 1.8. 4,50,000 డివైడెడ్ బై 2,50,000 ఎంత వస్తుంది సార్ అంటే 1.8. సో DFL డిగ్రీ ఆఫ్ ఫినాన్షియల్ లివరేజ్. డిగ్రీ ఆఫ్ ఫినాన్షియల్ లివరేజ్ ఫార్ములా EBIT డివైడెడ్ బై EBB. సో ఇక్కడ అమౌంట్స్ ఎంతమ్మా? 3 lakh డివైడెడ్ బై 2,80,000. ఎంత? 1.07. 3 lakh divided by 2,90,000. 1.03. 2,50,000 divided by 2,30,000. 1.08. 2,50,000 divided by 2,40,000. 1.0.
లివరేజ్ ఎక్కువ ఉంటే రిస్క్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా చెప్పాలి అందరు. లివరేజ్ ఎక్కువ ఉంటే రిస్క్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు కంబైన్డ్ లివరేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. కంబైన్డ్ లివరేజ్ DOL into DFL 1.5 into 1.07 1.605 అంటే రౌండ్ ఆఫ్ సరే. నెక్స్ట్ ఇది చెప్పండి అమ్మా. 1.5 into 1.03 5 తర్వాత ఎంతుందమ్మా? 545. ఓకే, 5 అబోవ్ అయితేనే రౌండ్ ఆఫ్ చేయాలి. సరే ఓకే. 1.8 into 1.08 94. నెక్స్ట్ కంబైన్డ్ లివరేజ్ 1.8 into 1.04 డిఫరెంట్ వస్తుంది ఆన్సర్. 87. 1.87 అంటే ఒకసారి చెక్ చేయమ్మా. ఇక్కడ వరకు అందరు రాయాలి నీట్ గా. అయిపోయిందమ్మా. ఇంకా అవ్వకపోతే హోంవర్క్ చేయండి, ఇది ఈజీ సమ్మె కదా. సో అది క్వశ్చన్ నెంబర్ 15. అవన్నీ వాళ్ళు ఒకసారి హోంవర్క్ చేయండి అమ్మా. మీరు తర్వాత పేర్ నోట్స్ నీట్ గా చేయండి, నాతో పాటు రాస్తే అయిపోద్ది. క్వశ్చన్ నెంబర్ 16. Calculate operating leverage and financial leverage under situation A, situation B, situation C and financial plans 1, 2, 3. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. ABC లో మళ్ళీ 1, 2, 3 respectively from the following information relating to the operating and capital structure XYZ Limited. Relating to operating and capital structure of XYZ Limited, 3 companies, situations 3, plans 3. Also find out the combinations of operating and financial leverage which gave the highest value and the least value. మళ్ళీ అందులో హైయెస్ట్ అంట లీస్ట్ అంట. అంటే దీన్ని బట్టి ఫస్ట్ ఏం చేయాలమ్మా? సిచ్యువేషన్ అమ్మా, ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎన్ని యూనిట్స్? 1200, బట్ యాక్చువల్ గా ప్రొడ్యూస్ చేస్తే 800. ఇప్పుడు 1200 తీసుకోవాలా 800 తీసుకోవాలా? నేను 800. సెల్లింగ్ ప్రైస్ 15, వేరియబుల్ కాస్ట్ 15. మళ్ళీ అందులో ఫిక్స్డ్ కాస్ట్ సిచ్యువేషన్ ఏలో ఒకటి ఉంది, బిలో ఒకటి ఉంది, సిలో ఒకటి ఉంది. మళ్ళీ ప్లాన్స్ అందులో మళ్ళీ 3 ఉన్నాయి. అంటే సిచ్యువేషన్ ఏలో 3, సిచ్యువేషన్ బిలో 3, సిచ్యువేషన్ సిలో 3. దీన్ని బట్టి ఏం అర్థమైంది? సిచ్యువేషన్ ఏ 3, సిచ్యువేషన్ బి 3, సిచ్యువేషన్ 3 సి, మొత్తం ఎన్ని వస్తాయి? 9 వస్తాయి. సో 9. సిచ్యువేషన్ ఏ 3, సిచ్యువేషన్ బి 3, సిచ్యువేషన్ బి 3, సిచ్యువేషన్ సి 3, ఏబిసి, మొత్తం 9 ఆన్సర్స్ రావాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఆన్సర్స్ రావాలి మొత్తం. సో A3, B3, C3 అమ్మా, మొత్తం 9 ఆన్సర్స్ రావాలి. అప్పుడు 9 ఆన్సర్స్ కూడా DOL 9 రావాలి, DFL 9 రావాలి, కంబైన్డ్ లివరేజ్ 9 రావాలి. సో అది క్యాలిక్యులేట్ చేయాలి. హోంవర్క్ సరే, ఇప్పుడు నాకు MCQ లాగా చేసి చెప్పండి, తర్వాత హోంవర్క్ చేయండి. మెయిన్ ఆన్సర్ ఆల్రెడీ చెప్పాం కదా మనం. MCQ లాగా చేయండి అమ్మా అందరూ. క్వశ్చన్ డిస్ప్లే చేద్దాం.
ఎంసీక్యూ లాగా చేయాలి. ఇంకోండమ్మా ఎంసీక్యూ లాగా చేయండి. ఇంట్రెస్ట్ రేట్ 12% అంట. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మా ఇంట్రెస్ట్ వర్కింగ్ నోట్ వేయాలి, అది మర్చిపోయాం. లాస్ట్ క్వశ్చన్ కి వర్కింగ్ నోట్స్ వేయటం మర్చిపోయాం. అన్ని లాస్ట్ క్వశ్చన్ కి వర్కింగ్ నోట్స్ వేయాలి. వర్కింగ్ నోట్ నెంబర్ 1, calculation of actual production units. Calculation of actual production units. 4,000 units into 75%. ఎంతమ్మా? 3,000 units. Last question ఇది. Working note number 2, calculation of interest. ఇంట్రెస్ట్ ప్లాన్ ఏ లో ఉంటుంది, ప్లాన్ బి లో ఉంటుంది కదా. ప్లాన్ ఏ లో ఇంట్రెస్ట్ ఎంత? 1 lakh into 20% చెప్పాలి అందరూ. 20,000. ఇదేమో 50,000 into 20%. ఎంతమ్మా? 10,000. అంతే కదా ప్లాన్ ఏ, ప్లాన్ బి. 20,000, 10,000 కరెక్ట్. రాయండి అమ్మా. ఈ 2 వర్కింగ్ నోట్స్ రాయాలి. ప్రీవియస్ క్వశ్చన్ కి 2 వర్కింగ్ నోట్స్ రాయాలి. రాసేసిన వాళ్ళు క్వశ్చన్ చేయండి అమ్మా. Actual units 800, sale price 15, variable cost 10, situation A fixed cost 1,000, B 2,000, 3,000. అందులో మళ్ళీ 3 ప్లాన్స్ ఉన్నాయి. ప్లాన్ 1, ప్లాన్ 2, ప్లాన్ 3. అందులో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. 5,000 into 12%, 2,500 into 12%, 7,500 into 12%. కంబైన్డ్ లివరేజ్ చెప్పాలి. 9 సిచ్యువేషన్స్ లో కంబైన్డ్ లివరేజ్ చెప్పాలి. 9 కేసెస్ లో కంబైన్డ్ లివరేజ్ చెప్పాలి. 9 కేసెస్ లో కంబైన్డ్ లివరేజ్ చెప్పాలి.
9 కేసెస్‌లో కంబైన్డ్ లివరేజ్ చెప్పాలి. ఎంసీక్యూ రాసి చేయాలి. ఫాస్ట్‌గా చేయాలి. మాట్లాడకూడదు. ఎవరిది వాళ్ళు చేయాలి. సిచ్యువేషన్ ఏలో 3 ఉంటాయి. 1, 2, 3 ప్లాన్స్. సిచ్యువేషన్ బిలో 3 ఉంటాయి. 1, 2, 3. సిచ్యువేషన్ 3లో 3 ఉంటాయి. 1, 2, 3. సో మొత్తం మనకి 9 ఆన్సర్స్ వస్తాయి కంబైన్డ్ లివరేజ్. సేమ్ ఆపరేటింగ్ లివరేజ్ 9 ఆన్సర్స్, ఫైనాన్షియల్ లివరేజ్ 9 ఆన్సర్స్, కంబైన్డ్ లివరేజ్ 9 ఆన్సర్స్. హైయెస్ట్ సిచ్యువేషన్ సిలో ప్లాన్ 3లో వచ్చిందమ్మా. లీస్ట్ సిచ్యువేషన్ ఏలో ప్లాన్ 2లో వచ్చింది.
చేయాలంటారు. టోటల్ 9 DOL, 9 DFL అండ్ 9 కాంబైన్ లివరేజ్. మా ఎవరికైనా ఆన్సర్లు వస్తే చెప్పండి అమ్మా. ఫస్ట్ కంబైన్డ్ లివరేజ్ చెప్పండి. సిచ్యువేషన్ ఏ 1.66. ఓకే, నెక్స్ట్ ప్లాన్ 2 లో, ప్లాన్ 3 లో. ఓకే, సిచ్యువేషన్ బి ప్లాన్ 1 2.86 ఉంది ఇక్కడ. 1.86 2.86.
ఓకే, ప్లాన్ 2 లో ఓకే, ప్లాన్ 3 లో ఓకే, సిచ్యువేషన్ సి ప్లాన్ 1, ప్లాన్ 2, ప్లాన్ 3. యాక్చువల్లీ హైయెస్ట్ ఎక్కడ ఉందో చూడండి అమ్మా, హైయెస్ట్ ఎక్కడ, అదే సిచ్యువేషన్ సి ప్లాన్ 3. లీస్ట్ ఎక్కడ ఉందో చూడండి అమ్మా, ఎక్కడ సిచ్యువేషన్ ఏ ప్లాన్ 1, ప్లాన్ 1, ప్లాన్ 2 నా, ప్లాన్ 2 కరెక్ట్, 1.48 ప్లాన్ 2. సో ఇది హోంవర్క్ అన్నమాట, నీట్ గా చేసుకుని రావాలి, మొత్తం 9 కేసెస్ వస్తాయి. సో క్వశ్చన్ నెంబర్ 17, the XYZ company planned to expand assets by 50%. ఎంత పర్సెంటేజ్ అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ చూడాలి. ఆ కంపెనీ ఎక్స్పాండ్ చేయబోతుందంట అసెట్స్ ని, ఎంత పర్సెంటేజ్ ఎక్స్పాండ్ చేయబోతుందమ్మా, 50%. అంటే అసెట్స్ ఎంత ఉన్నాయో చూడండి, బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ ఎంత ఉన్నాయి చూడాలి, బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ ఎంత ఉంది, టోటల్ అసెట్స్ 20 lakhs. ఎంత ఉంది అసెట్స్, 20 lakhs. ఈ 20 lakhs ని ఎక్స్పాండ్ చేయబోతుంది, ఎంత పర్సెంటేజ్ ఎక్స్పాండ్ చేయబోతుంది, 20 lakhs into 50%, ఎంత వస్తుంది, 10 lakhs. వాళ్ళకి డబ్బులు కావాలి, 10 lakhs ఎక్స్పాండ్ చేయబోతుంది, 10 lakhs డబ్బులు కావాలి వాళ్ళకి, ఓకేనా సార్. 10 lakhs ఎక్స్పాండ్ చేయబోతుంది, 10 lakhs కావాలి ఫండ్స్. ఇట్స్ కరెంట్ బ్యాలెన్స్ షీట్ అండ్ ఇన్కమ్ స్టేట్మెంట్ యాజ్ గివెన్ బిలో. ఆల్రెడీ లోన్ ఎంత ఉంది, 4 lakhs ఉంది, ఈక్విటీ ఎంత ఉంది, 10 lakhs ఉంది. సో ఇంకా రిమైనింగ్ 6 lakhs, మొత్తం 20 lakhs, అసెట్స్ 20 lakhs. ఇన్కమ్ స్టేట్మెంట్ వాళ్ళే ఇచ్చేసారు, సేల్స్ మైనస్ టోటల్ కాస్ట్ ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్, ఈబిఐటి ఇచ్చేసారు, ఇంట్రెస్ట్ ఇచ్చేసారు, ఈబిటి ఇచ్చారు. సో ఈబిఐటి ఇచ్చారు, ఈబిటి ఇచ్చారు, టాక్సెస్ తీసేస్తే పిఐటి కూడా ఇచ్చాడు. ఇఫ్ ద కంపెనీ ఫైనాన్స్ ద పోర్షన్ ఎక్స్పాన్షన్ విత్ డెట్, అంటే ఇప్పుడు ఆ ఎక్స్పాన్షన్ డెట్ తో చేస్తే ద రేట్ ఆఫ్ ఇంక్రిమెంటల్ డెట్ విల్ బి 6%. సార్ జనరల్ గా అప్పులు ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ చెప్తాం, మీ దగ్గర తక్కువ లోనే ఉందనుకోండి అమ్మా, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తా. ఎందుకు ఎక్కువ లోన్ తీసుకుంటే ఎంకరేజ్ చేయాలి కదా, ఇంకా ఎందుకు ఇంట్రెస్ట్ రేట్ పెంచుతున్నాడు సార్, ఎక్కువ లోన్స్ తీసుకుంటున్నాడంటే కట్టలేడు, రిస్క్ ఎక్కువ ఉంది, అందుకని ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎక్కువ చెప్తారు సార్. అందుకనే ఇక్కడ ఇంక్రిమెంటల్ డెట్ విల్ హ్యావ్ 6% అంట, ఇంట్రెస్ట్ రేట్ ఎంతమ్మా, 6%. ఏదైతే అడిషనల్ గా డెట్ తీసుకుంటా అంటే 10 lakhs డెట్ తీసుకుంటాడు, ఇంక్రిమెంటల్ డెట్ కి 6% అంట. అండ్ ప్రైస్ పి రేషియో ఆఫ్ ది ఎర్నింగ్స్ విల్ బి 10. పి రేషియో అంటే ఏంటి సార్ అంటే మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది షేర్ డివైడెడ్ బై ఈపీఎస్, ఎర్నింగ్స్ ప్రైస్ ఆఫ్ ది షేర్. మా పి రేషియో ఫార్ములా ఏంటమ్మా, పి ఫర్ మార్కెట్ ప్రైస్, పి ఫర్ ఏంటమ్మా ఎంపీఎస్ బై ఈపీఎస్. పి రేషియో ఫార్ములా ఏంటమ్మా, ఎంపీఎస్ బై ఈపీఎస్. ఎంపీఎస్ ఫుల్ ఫామ్ ఏంటి, మార్కెట్ ప్రైస్ పర్ షేర్. ఈపీఎస్ ఫుల్ ఫామ్ ఏంటి, ఎర్నింగ్స్ పర్ షేర్. ఆల్రెడీ ఈపీఎస్ ఏంటో మనకు తెలుసు, మార్కెట్ ప్రైస్. వీటిని డివైడ్ చేస్తే పి రేషియో ఎంత అంట, పి రేషియో 10 అంట. పి రేషియో ఎంతమ్మా, 10. If the expansion is financed by equity, then new shares can be issued. అదే డెట్ తో కాదు సార్, ప్లాన్ 2 ప్లాన్ 2 అంటే నీ 10 lakhs డెట్ అంటే లోన్ తీసుకుంటే మీ పి రేషియో 10 ఉంటుంది. అదే మీరు ఈక్విటీ తీసుకుంటే ఒక్కొక్క షేర్ ఎంతకు సేల్ చేస్తారంటే ఈక్విటీ 33.33 33.3333 అంటమ్మా. 10 lakhs డివైడెడ్ బై 33.33 ఎంత వస్తుంది, 30. ద పిఈ రేషియో, అప్పుడు పిఈ రేషియో ఎంత ఉంటుందమ్మా, 12 అంట. సో జాగ్రత్త వినండి అమ్మా, నీకు ఒక 10 lakhs ఫండ్స్ రైజ్ చేయాలి. 10 lakhs ఫండ్స్ రైజ్ చేయడానికి ఫస్ట్ ఆప్షన్ డెట్ అంటే అప్పు తీసుకుందాం. అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎంత, 6%. అప్పుడు పిఈ రేషియో ఎంత అవుతుందంట, 10. సార్ మరి నేను ఈక్విటీతో ఆ పర్టికులర్ 10 lakhs రైజ్ చేస్తే ఒక్కొక్క షేర్ 33.33కి మనం అమ్ముకోవచ్చు అంట.
సో అప్పుడు PE రేషియో ఆల్ ది అవుట్ స్టాండింగ్ షేర్స్ అంటుంటున్నాం కొత్త షేర్స్ తో కలిపి 12 అంట. Assuming that the new net income before interest and debt and taxes EBIT is 10% on sales. EBIT ఎంత పర్సెంట్ on sales అమ్మా? 10%. సో సేల్స్ మీద 10% అంట EBIT. Calculate EPS at assumed sales 20 lakhs, 40 lakhs, 80 lakhs and 100 lakhs. అంటే ఎన్ని కేసెస్ మొత్తం? 1, 2, 3, 4 కేసెస్ లో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంట? EPS క్యాలిక్యులేట్ చేయాలంట. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ EPS? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే ఏంటమ్మా? EBIT మైనస్ ఇంట్రెస్ట్ EBT మైనస్ ట్యాక్స్ EAT మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్. సో అప్పుడు ఎర్నింగ్స్ అవైలబుల్ వస్తాయి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్. సో అమ్మ మీకు EPS ఫార్ములా ఇన్ డీటెయిల్ గా అకౌంట్స్ లో వస్తుంది. సో నేను న్యూమరేటర్ డీటెయిల్ గా చెప్పాను. డినామినేటర్ లో నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ అనేది వెయిటెడ్ యావరేజ్ తీసుకోవాలి. ఎందుకంటే త్రూ అవుట్ ది ఇయర్ మనం మిడిల్ ఆఫ్ ది ఇయర్ షేర్స్ ఇష్యూ చేస్తే త్రూ అవుట్ ది ఇయర్ ఉండవు కదా నెంబర్. మన FM లో మాత్రం డిఫాల్ట్ గా అలాంటి కాంప్లికేషన్స్ చేయట్లేదు. అకౌంట్స్ లో నీకు అది నెంబర్ అనేది మారుతూ ఉంటుంది. త్రూ అవుట్ ది ఇయర్ ఒకే నెంబర్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్. సో అది చూద్దాం తర్వాత. సో ఇక్కడ ఫైనాన్షియల్ ఏం అండర్ ది ఆల్టర్నేటివ్ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్స్ అంటే 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కదమ్మా. ఏంటి ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్స్? అజ్యూమింగ్ నో ఫిక్స్డ్ కాస్ట్ లేదంట. using PE ratio indicated, calculate the market value of equity share of each for each sale level. అమ్మా MPS ఫైండ్ అవుట్ చేయాలంట. ఆల్రెడీ PE రేషియో ఫార్ములా తెలుసు నాకు, MPS by EPS. ఆల్రెడీ EPS ఫైండ్ అవుట్ చేస్తాను ఏలో. ఇప్పుడు ఆ ఏలో PE రేషియో తెలుసు, EPS తెలుసు, రిమైనింగ్ MPS కదా. B ఈజీ అయిపోతుంది ఎందుకంటే EPS ఆల్రెడీ వస్తుంది కాబట్టి MPS ఈజీ అయిపోతుంది. PE రేషియోలో వన్ ఆఫ్ ది ఫిగర్ తెలుసు కాబట్టి ఇంకొకటి ఫైండ్ అవుట్ చేస్తాం. The firm follows the policy of seeking of maximize the price of its shares. Which of the following financing should be employed? Sir, వాళ్ళ షేర్ ప్రైస్ మాక్సిమైజ్ చేసుకోవాలంటే ఈ 2 ప్లాన్స్ లో ఏ ప్లాన్ అయితే బెస్ట్ అంటే థియరీ క్వశ్చన్. సి అనేది థియరీ క్వశ్చన్ అమ్మా. ఏది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నీకే అర్థమైంది. సో ఏది హైయెస్ట్ ఉంటే అది సెలెక్ట్ చేసుకుంటాం. సో అంటే ఫస్ట్ EPS క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత MPS క్యాలిక్యులేట్ చేయాలి. EPS క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ ఫార్ములా ఏంటమ్మా? నీకు ఏం కావాలి? సో EPS క్యాలిక్యులేట్ చేయాలంటే EAT కావాలి. ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎలాగో లేదు కదా. EAT దేన్ని బట్టి డివైడెడ్ బై చేయాలి? నెంబర్ ఆఫ్ షేర్స్ తో డివైడెడ్ బై చేయాలి. అప్పుడు EPS వస్తుంది. ఆ EPS ని PE రేషియోతో మల్టిప్లై చేస్తే MPS వస్తుంది. దానికి సంబంధించి ఏది హైయెస్ట్ ఉంటే అది రాస్తాం. సో ఫస్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది ఒక్కటే ఇక్కడ డిఫికల్ట్ క్యాలిక్యులేషన్ అమ్మా. ఎందుకు నెంబర్ ఆఫ్ షేర్స్ డిఫికల్ట్ క్యాలిక్యులేషన్ సార్ అంటే, సార్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎంత ఉన్నాయి అంట ఆల్రెడీ చెప్పాడు. ఎగ్జిస్టింగ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎంత ఉన్నాయి? సో చూడండి అమ్మా, నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎక్కడ ఇచ్చారు? ఇన్కమ్ బ్యాలెన్స్ షీట్. ఒక్కొక్క షేర్ 10 రూపీస్ అంట. ఒక్కొక్క షేర్ 10 రూపీస్ అంట. 10 lakhs. నెంబర్ ఆఫ్ షేర్స్ ఆల్రెడీ ఎన్ని ఉన్నాయమ్మా వీళ్ళకి? 10 lakhs divided by 10, 1 lakh. ఇప్పుడు ఒకవేళ ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేయాలంటే నాకు ఎంత అమౌంట్ కావాలి? 10 lakhs కావాలి. ఒక్కొక్క షేర్ ఎంతకి ఇష్యూ చేస్తున్నారు? 33.33333. సోల్డ్ అట్ అమ్మా 10 lakhs divided by 33.33 ఎంత? రౌండ్ ఆఫ్ ఎంతమ్మా? అదే రౌండ్ ఆఫ్ చేయాలి. 30,000. ఆల్రెడీ 1 lakh ఉంది, అడిషనల్ గా 30,000 ఈక్విటీ ఆప్షన్ తీసుకుంటే. డెట్ ఆప్షన్ తీసుకుంటే 1 lakh ఉంటుంది. ఏది ఇంక్రీజ్ అవుతుంది? ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఏమి ఇంక్రీజ్ అవుతుంది? డెట్ 10 lakhs తీసుకుంటే ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఈక్విటీ తీసుకుంటేనేమో నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంక్రీజ్ అవుతాయి. అర్థమైందా? అలాంటి ఎన్ని ప్లాన్స్ చేయాలి నువ్వు? 20 lakhs కి, 40 lakhs కి, 80 lakhs కి, 100 lakhs కి చేయాలి. నేను 20 lakhs కి చేస్తాను, మిగతా అన్ని నువ్వు హోంవర్క్ చేయాలి. 20 lakhs కి నేను చేస్తానమ్మా. EBIT ఇచ్చేసాడు 20 lakhs కి. EBIT పర్సంటేజ్ ఎంత అందరూ చెప్పాలి. EBIT పర్సంటేజ్ అమ్మా 10%. 20 lakhs కి 10% అంటే EBIT ఎంత వస్తుంది చూడండి. 20 lakhs కి 10% అంటే ఎంత? 2 lakhs. ఇంట్రెస్ట్ సార్, ఇంట్రెస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఎంత డెట్ ఉంది? ఫస్ట్ ఆప్షన్ లోన్ తీసుకున్నాం. ఆల్రెడీ ఎంత డెట్ ఉందమ్మా? 4 lakhs.
ఈ 4 lakhs మీద ఇంట్రెస్ట్ రేట్ ఎంత అందరు చెప్పాలి. ఆల్రెడీ 4 lakhs ఉంది. 4 lakhs మీద ఇంట్రెస్ట్ రేట్ ఎంత అందరు చెప్పాలి. 5%. ఎంతమ్మా? ఇప్పుడు కొత్తగా లోన్ ఎంత తీసుకుంటున్నా నేను? దీని మీద ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 6%. ఆల్రెడీ చెప్పా కదా, లోన్స్ ఎక్కువ తీసుకుంటుంటే ఇంట్రెస్ట్ రేట్ కూడా పెరిగింది. ఈ రెండు యాడ్ చేయండి. 4 lakh into 5% plus 10 lakh into 6%. ఎంతమ్మా? 80,000. చూడండి, 80,000 వర్కింగ్ నోట్ వేయాలి. సో 80,000 సరిపోయింది. 80,000 ప్రతి కేసులో. సార్ అదే ఈక్విటీ తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 10 lakhs ఉంటుందా ఉండదా? అక్కడ ఈక్విటీ తీసుకుంటే ఇది ఉండదు, అప్పుడు ఇది ఒక్కటే ఉంటుంది. ఎంత అంటుందమ్మా ఇంట్రెస్ట్? ఓన్లీ 20,000. ఎందుకు? ఈక్విటీ తీసుకున్నావు, లోన్ ఏమి ఇంక్రీజ్ అవ్వదు కాబట్టి. ఈక్విటీ తీసుకుంటే లోన్ ఏమి ఇంక్రీజ్ అవ్వదు కాబట్టి 20,000 ఉంటుంది. సార్ అసలు లోనే ఉండదు కాదు, ఆల్రెడీ లోన్ ఉంది, దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ 20,000 ఉంటుంది. సార్ ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది. ట్యాక్స్ 35%. ఎక్కడ ఇచ్చాడు సార్ ట్యాక్స్ 35% అని? ఎక్కడ ఇచ్చాడు సార్? ట్యాక్స్ 35% మనం వర్కింగ్ నోట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇదిగో 2,10,000 divided by 6 lakhs. 2,10,000 divided by 6 lakhs. 35%. అలా వర్కింగ్ నోట్ వేసి 35% అని క్యాలిక్యులేట్ చేయాలి. ట్యాక్స్ తీసేస్తే EAT వస్తుంది. ప్రిఫరెన్స్ డివిడెండ్ ఏమి లేదు, కానీ మీరు మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్ రాయండి. అక్కడ 2 types ఉంటుందమ్మా. ప్రిఫరెన్స్ డివిడెండ్ రిడీమబుల్ ఉంటుంది, ఇర్రిడీమబుల్ ఉంటుంది. అదంతా అకౌంట్స్ లో వస్తుంది మీకు డీటెయిల్. సార్ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఇర్రిడీమబుల్ అయితే ఏంటి, రిడీమబుల్ అయితే ఏంటి అనేది చూద్దాం. ప్రిఫరెన్స్ డివిడెండ్ ఇర్రిడీమబుల్ అంటే అసలు అది రిడీమే చేయము అంటే మాత్రం ఇంట్రెస్ట్ లాగా ట్రీట్ చేసి అది ట్యాక్స్ కంటే ముందే డివిడెండ్ ని రెడ్యూస్ చేస్తాం, PNL లో వస్తుంది. కానీ రిడీమబుల్ అయితే మాత్రం PNL లో రాదు. సో మనం ఏమీ చెప్పట్లేదు కాబట్టి రిడీమబుల్ కింద తీసుకుంటున్నాం. మనం బిలో ది లైన్ రాస్తున్నాం ట్యాక్స్ తీసేసిన తర్వాత. సో అది మీకు తర్వాత అకౌంట్స్ లో వస్తుంది, FM లో అంత డీటెయిల్ వెళ్ళడం. సో అసలు ప్రిఫరెన్స్ డివిడెండే లేదు ఈ క్వశ్చన్ లో, ఏ గొడవ లేదు. -0, 78,000. నెంబర్ ఆఫ్ షేర్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. వర్కింగ్ నోట్ వేయాలి. 30,000 ఎలా వచ్చింది? 10 lakhs divided by 33.33 అంటే 30,000. 1 lakh plus 30,000, 1,30,000. సో చేద్దామా? 20 lakhs చేద్దామా? మీకు EPS వస్తుంది. EPS ని PE రేషియోతో మల్టిప్లై చేస్తే ఫార్ములా అది వస్తుంది. సో ఇది ఓవరాల్. ఫస్ట్ 20 lakhs చేద్దామమ్మా. అందరు స్టార్ట్ చేయండి. 20 lakhs. క్వశ్చన్ నెంబర్ ఎంత? Question number 17. Calculation of EPS and MPS. మా ఎంత సేల్స్ ఎంత? 20 lakhs అయితే ఈ లెవెల్లో మీరు మిగతా లెవెల్స్ లో మీరు డ్రా చేయండి. EBIT ఏంటమ్మా? ఎంత పర్సెంటేజ్ 20 lakhs EBIT? ఎవరు చెప్పట్లా. 20 lakhs మీద ఎంత పర్సెంటేజ్ చెప్పాడు EBIT? 10%. ఎంత వస్తుంది EBIT? మైనస్ ఇంట్రెస్ట్. తర్వాత వేద్దాం వర్కింగ్ నోట్. ఆల్రెడీ మనం చేసాం కాబట్టి డైరెక్ట్ గా రాసేస్తున్నాం. ఎంతమ్మా? ఇందులో 2 cases కదమ్మా. దీని హెడ్డింగ్ డెట్, ఫస్ట్ డెట్, తర్వాత ఈక్విటీ. ఇక్కడ కూడా 2 lakhs. ఇంట్రెస్ట్ ఈక్విటీ దగ్గర అయితే 20,000 అమ్మా. దీని వర్కింగ్ నోట్ తర్వాత వేద్దాం మనం. మరి ఇంట్రెస్ట్ తీసేయండి. EBT 1,20,000. ఇక్కడ 1,80,000 మైనస్ ట్యాక్స్. ఎంత పర్సెంటేజ్ ట్యాక్స్? వర్కింగ్ నోట్ తర్వాత చేద్దాం. ఎట్ ది రేట్ ఆఫ్ 35%. ఎంత పర్సెంటేజ్ అమ్మా? తీసేయండి, ట్యాక్స్ తీసేయండి. 35% ట్యాక్స్ తీసేస్తే ఎంత? 1,20,000 into 35%. ఎంతమ్మా? ఎగ్జాక్ట్లీ 42. నెక్స్ట్ 1,80,000 into 32,000, 35%. 63,000.
78,000. 1 lakh. Okay. 1,17,000. అమ్మా దీన్ని ఏమంటారు? ఈఏటి. ఈఏటి అంటే ఏంటమ్మా? పీడి అంటే ఏమి లేదు. సో ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ 78,000, 1,17,000. ఏదో వచ్చింది. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ వర్కింగ్ నోట్ తర్వాత చేద్దాం. మొత్తం చాలా వర్కింగ్ నోట్స్ ఉన్నాయి. ఏమేమి వర్కింగ్ నోట్స్ ఉన్నాయి నీకు? ఇంట్రెస్ట్ ఒకటి, ట్యాక్స్ ఒకటి, నెంబర్ ఆఫ్ షేర్స్ ఒకటి. ఇలా వర్కింగ్ నోట్స్ అన్ని నువ్వు చూపించాలి. ఎంత ఇక్కడ 1 lakh 1 lakh డెట్ లో 1 lakh ఉంటుందమ్మా. ఏం షేర్స్ పెరగవు కదా. ఈక్విటీలో ఎన్ని షేర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి? 30,000 షేర్స్. A by B EPS. A by B 0.78. Next 90. So what is the formula of PE ratio? PE ratio formula ఏంటి అందరు చెప్పాలి. ఇది కూడా వర్కింగ్ నోట్వాలి. మరి ఇప్పుడు ఎంపీఎస్ ఫార్ములా ఏంటి? దీని నుంచి చెప్పాలి. ఎంపీఎస్ ఫార్ములా ఏంటి? PE రేషియో ఇంటూ ఈపీఎస్. సో ఇది కొంచెం గ్యాప్ నుంచి ఎక్కడైనా రాయండి. కొంచెం గ్యాప్ నుంచి అంటే ఈ ఫార్మాట్ కొంచెం గ్యాప్ నుంచి ఫార్మాట్ ఫిల్ చేస్తాం. ఫస్ట్ ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్ టు PE రేషియో ఇంటూ ఈపీఎస్. కానీ అది ఎలా వచ్చింది? PE రేషియో నుంచి వచ్చింది కదా. ఈ కొంచెం 2-3 లైన్స్ గ్యాప్ నుంచి ఇది రాయండి. ఈ ఫార్ములా రాయండి అందరూ. ఈ ఫార్ములా 2 ఫార్ములాస్ రాయాలి. ఎలా వచ్చింది? అయిపోయిందా? చెప్పండి అమ్మా. ఇప్పుడు ఫస్ట్ కేసులో PE రేషియో ఎంత? క్వశ్చన్ లో చెప్పాడు. PE రేషియో ఎంత అని చెప్పాడు ఫస్ట్ కేసులో. అంటే ఫస్ట్ డెట్ తీసుకుంటే PE రేషియో ఎంతమ్మా? డెట్ తీసుకుంటే PE రేషియో 10. ఈక్విటీ తీసుకుంటే PE రేషియో ఎంత? 12. ఎంత? ఇదిగో చూడండి అమ్మా ఫస్ట్ పారాగ్రాఫ్ 10, 12. ఓకేనా? 10, 12 క్వశ్చన్ లో చెప్పాడు. సో ఇప్పుడు చెప్పండి అమ్మా. 10 into 0.78, 12 into 0.90 ఎంతో చెప్పండి. ఇది 12 into 0.90 ఎంత? 10.8. 20 lakhs దగ్గర చేశాను. దీనికి వర్కింగ్ నోట్స్ వేసేస్తాను. మీరు మిగతా లెవెల్స్ దగ్గర చేయండి. ఫస్ట్ వర్కింగ్ నోట్ ఏం వేయాలి అందరూ చెప్పండి. ఇంట్రెస్ట్. డెట్ ప్లాన్ లో ఇంట్రెస్ట్ ఏంటి? ఈక్విటీ ప్లాన్ లో ఇంట్రెస్ట్ ఏంటి? డెట్ ప్లాన్ లో ఇంట్రెస్ట్ ఏంటి? ఈక్విటీ ప్లాన్ లో ఇంట్రెస్ట్ ఏంటి? ఫస్ట్ లోన్ అమౌంట్ ఇంపార్టెంట్ అమ్మా. సో లోన్ అమౌంట్ ఇంపార్టెంట్. సో డెట్ ప్లాన్ లో లోన్ అమౌంట్ ఎంత సార్ అంటే డెట్ ప్లాన్ లో సో చూడండి అమ్మా లోన్ అమౌంట్ ఎంత ఉందమ్మా? ఆల్రెడీ ఇప్పుడు ఎంత ఉంది లోను? 4 lakhs. అడిషనల్ గా ఎంత తీసుకోవాలి? 10 lakhs. కానీ ఇంట్రెస్ట్ రేట్ ఒకటేనా డిఫరెంటా? డిఫరెంట్. ఇంట్రెస్ట్ రేట్ డిఫరెంట్. ప్రస్తుతానికి ఇప్పుడు 4 lakhs ఉంది. సో 4 lakhs at the rate of 5%. ఇంక అడిషనల్ గా ఎంత తీసుకోవాలి? 10 lakhs at the rate of 6%. ఈక్విటీలో మాత్రం ఇంట్రెస్ట్ ఏమి ఇంక్రీజ్ అవ్వదు. 4 lakhs into 5%. ఇంట్రెస్ట్ అమౌంట్ చెప్పండి అమ్మా క్యాలిక్యులేట్ చేసి. 20,000 ప్లస్ 60,000 ఎంత వస్తుంది? 80,000.
ఇక్కడ ఓన్లీ ఎంత వస్తుందమ్మా 20,000. రాయండి అందరు, ఇక్కడ వరకు రాయండి. వర్కింగ్ నోట్ నెంబర్ 1 రాయాలి అందరు. వర్కింగ్ నోట్ నెంబర్ 2, క్యాలిక్యులేషన్ ఆఫ్, చెప్పాలి అందరూ. క్యాలిక్యులేషన్ ఆఫ్ అష్టారు ఎవరు చెప్పట్లా. ట్యాక్స్ రేట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆల్రెడీ క్వశ్చన్ లో ట్యాక్స్ అమౌంట్ ఇచ్చాడు కాబట్టి ట్యాక్స్ రేట్ ఈజ్ ఈక్వల్ టు ట్యాక్స్ డివైడెడ్ బై ఈబిటి. ఆల్రెడీ క్వశ్చన్ లో ఇచ్చేసాడు ఇవి పాతవి. ట్యాక్స్ రేట్ ఏం చేంజ్ కాలేదు. సో ఎంతమ్మా ట్యాక్స్ ఎంత చెప్పండి. ఈబిటి ఎంత ఇచ్చాడు? 2,10,000 ట్యాక్స్, ఈబిటి ఏమో 6 lakhs. 2,10,000 ట్యాక్స్, ఈబిటి ఎంతమ్మా 6 lakhs. టోటల్ పర్సంటేజ్ చెప్పండి. 35%. నెక్స్ట్ వర్కింగ్ నోట్ నెంబర్ 3, క్యాలిక్యులేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఇక్కడ కూడా 2 కేసెస్ ఉంటాయమ్మా. డెట్, ఈక్విటీ. సార్ డెట్ లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్స్ డెట్ లో ఒకటి ఉంటాయి. ఈక్విటీ ఆల్రెడీ ఇప్పుడు ఎన్ని షేర్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయమ్మా చెప్పాలి అందరూ. క్వశ్చన్ లో ఉన్నాయి. ఎన్ని షేర్స్ ఎగ్జిస్ట్ అయి ఉంది? 1 lakh. ఇప్పుడు న్యూ షేర్స్ ఎక్కడ మాత్రమే వస్తాయి? ఈక్విటీ. న్యూ షేర్స్ క్యాలిక్యులేషన్ ఏంటమ్మా? ఎంత ఫండ్ రైజ్ చేయాలి? 10 lakhs. ఒక్కొక్క షేర్ ఎంతకి ఇష్యూ చేయాలి? 33.33. రౌండ్ ఆఫ్ చేయండి అమ్మా, ఎంత వస్తుంది? 30,000. సో 1,30,000 నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. అయిపోయింది వర్కింగ్ నోట్స్. మా ఈపీఎస్ ఫార్ములా, పిఈ రేషియో ఫార్ములా రాశారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. జనరల్ గా ఫార్ములాస్, ఈపీఎస్ ఫార్ములా కూడా రాస్తే మంచిది. మా మిగతా 20 lakhs దగ్గర మనం చేస్తాం. ఇప్పుడు ఈబిఐటి ఒకటే చేంజ్ అవుతుంది. మిగతా అన్ని అదే ఫార్మాట్ లో ఉంటాయి. మిగతా ఏ లెవెల్స్ దగ్గర చేయాలి? అందరు ఇక్కడ వరకు రాశారా? అందరూ ఇక్కడ వరకు రాశారా? సార్ మిగతా లెవెల్స్ ఏ లెవెల్స్ ఉన్నాయి చెప్పండి అమ్మా. మిగతా లెవెల్స్ 40 lakhs, 80 lakhs, 100 lakhs. మిగతా లెవెల్స్ దగ్గర కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈపీఎస్, మార్కెట్ ఎంపీఎస్ క్యాలిక్యులేట్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ అమ్మా. ఈపీఎస్, ఎంపీఎస్ మిగతా లెవెల్స్ దగ్గర కూడా. సో అది క్యాలిక్యులేట్ చేస్తే అయిపోతుంది మన చాప్టర్. హోంవర్క్ ఇవాళ ఏ సమ్స్ హోంవర్క్ ఇచ్చాను? 16th సమ్, 17th సమ్ లో రిమైనింగ్ 2 హోంవర్క్ చేసి నాకు కంపల్సరీ వాట్సాప్ పెట్టాల్సిందే ఫొటోస్. రేపు ఇంకొకసారి ఆన్సర్స్ చెక్ చేసి దెన్ రేపు ఇంకొక చిన్న కాన్సెప్చువల్ ఏం లేదు, జస్ట్ ఆ ఫార్ములాని ఆల్టర్నేటివ్ ఫార్ములా ఉంటుంది డిఎఫ్ఎల్ కి డిఓఎల్ కి. ఆల్టర్నేటివ్ ఫార్ములా ఎలా వచ్చింది అనేది ఆ ఫార్ములా గురించి చెప్పుకుని క్లోజ్ చేసేద్దాం చాప్టర్. రేపు అందరు కంపల్సరీ హోంవర్క్ చేసుకునే రావాలి. 16th క్వశ్చన్ అండ్ 17th. ఓకేనా? లంచ్ బ్రేక్ తీసుకోండి అమ్మా అందరూ. లంచ్ బ్రేక్ తీసుకోండి. Recording stop.